హలో ఎవ్రీవన్. సో ఇవాళ జావాస్క్రిప్ట్ బేసిక్ సిరీస్లో మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి లాస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియోలో డిస్కషన్ అబౌట్ ఆల్ కండిషన్ స్టేట్మెంట్స్. సో కండిషన్ స్టేట్మెంట్స్ ఏంటివి, కండిషన్ స్టేట్మెంట్స్ అనేటివి ఎలా హెల్ప్ అవుతాయి, వాటి యొక్క యూజ్ ఏంటిది అనే విషయాన్ని మనము లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇవాళ మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్గా ఈచ్ కండిషన్ స్టేట్మెంట్కు ఒక ఎగ్జాంపుల్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో వన్ బై వన్ ఇఫ్ అనేది మనకు ఎలా యూజ్ చేస్తాం, ఆ సింటాగ్ ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కషన్ చేద్దాం. అలానే ఎల్సిఫ్ ఎలా ఉంటుంది, సో ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుంది, స్విచ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిని మనం వన్ బై వన్ డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో ఫస్ట్గా మనకేంటంటే ఫైల్ స్ట్రక్చర్ తీసుకోండి. సో మనము లాస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను ఎల్స్ ఇఫ్ ఎల్స్ తర్వాత ఎల్సిఫ్ స్విచ్ స్టేట్మెంట్ పైన ఎగ్జాంపుల్స్ అనేటివి ఎలా ఉంటాయి అనే దానిపైన డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఫైల్ను మన యొక్క ఇండెక్స్ పేజ్కి లింక్ చేసుకొని రన్ చేసుకుందాం. సో ఇది మన యొక్క జేఎస్ ఫైల్. దీన్ని నేను అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేస్లో స్క్రిప్ట్ ఎస్ఆర్సి కండిషన్ స్టేట్మెంట్ ఆఫ్ జేఎస్ అనేది లింక్ చేసుకుంటాం. ప్రీవియస్గా ఉన్నదాన్ని హైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ ప్లేస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఇలా తీసుకున్నాం. సో ఇది మనకు అవసరం లేదు, ఇది తీస్తాం. సో ఒకసారి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ సర్వర్ తీసుకోండి, లైవ్ సర్వర్ కండిషన్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి మనకు పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ కండిషన్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎలా రాయాలి. సో జనరల్గా ఇఫ్ కండిషన్ అనేది తీసుకున్నట్లయితే జనరల్ దాని యొక్క పర్పస్ ఏంటిది, ఇఫ్ అనేది ఎందుకు వాడతాం జనరల్గా తీసుకుంటే ఇది ట్రూ వాల్యూను రిటర్న్ చేస్తుంది. సింపుల్గా ఇలా చెప్పవచ్చు, యూజ్ ఇఫ్ టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, లేదా ఇఫ్ స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం డిఫైన్ చేసినప్పుడు ఆ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో సో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది రావాలి. వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ, ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఎలా రాయాలి యాక్చువల్గా దాని సింటాగ్ ఎలా అంటే సింపుల్గా మనకు ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని పారెంథసిస్ తీసుకొని ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇక్కడ కండిషన్, సో వాట్ ఆర్ ఎనీ కండిషన్, మనం ఏదైనా కండిషన్ రాయాలని ఆ కండిషన్ ఉంటుంది. తర్వాత మనకు రిటర్న్ అవ్వవలసిన వాల్యూ ఏదైతే మనకు అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకు కండిషన్ అనేది రాసుకుంది. దీన్ని మనం సింపుల్గా ఒక సింటాగ్ లాగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇలా రాసుకుంటున్నాం నేను. సో ఇలా మనం ఒక సింటాగ్ లాగా కూడా మనం దీన్ని స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఇందులో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే మనకు ట్రూ అవుతుందో ఏ ఇన్ఫర్మేషన్ మనం అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ఇలా రాయొచ్చు, బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ హియర్ అండి. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ if the condition is true.
ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్. సో మనం ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్గా అది సింటాక్స్ ఇలా రాసి ఎగ్జాంపుల్ ఎలా చేయొచ్చు మనం ఇక్కడ ఇఫ్ అని రాసేసి కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏజ్ని చెక్ చేస్తున్నాను. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు నా దగ్గర ఒక 16 ఉంది అనుకుందాం. కండిషన్ ఏంటిది? ఇఫ్ ఏజ్ అనేది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 అవుతుందో, ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుందో, ఇక్కడ మనం ఏం బ్లాక్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇక్కడ జస్ట్ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇక్కడ కన్సోల్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్లో తీసుకోవచ్చు లేదా అక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటిది? వెన్ ఇట్ ఈస్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 18 అయితే సో మేజర్ అని చెప్పేసి చూపించాలి. మేజర్ అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 18, దిస్ ఈస్ అవర్ కండిషన్. ఇది మన ట్రూ కండిషన్. మేజర్ అనేసి మనం చూపించాలి. సో ఒకసారి మనం అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లో చెక్ చేయండి. ఇక్కడ మనం కన్సోల్కి వెళ్తే ఈ కన్సోల్ సో మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ ద బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే మన కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడే చూపిస్తుంది, అదర్వైజ్ ఇట్స్ నాట్ షోయింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఫర్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఐ వాంట్ టు గివ్ ద 20, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మేజర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూపిస్తాం. ఎందుకు ఇక్కడ మేజర్ చూపిస్తుంది అంటే మనం రాసిన కండిషన్ అనేది ట్రూ ఉంది కాబట్టి ఇట్ విల్ బి షోయింగ్ టు దిస్. ఇలా మనకు ఇఫ్ అనేది ఓన్లీ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. దట్ ఈస్ ఇట్. మరి ఎల్సిఫ్ ఏం చేస్తుంది? ఎల్సిఫ్ అనేది మనకు ఏం చేస్తుంది ఇక్కడ? వాట్ ఎల్సిఫ్ వాజ్ డూయింగ్ అంటే ఎల్సిఫ్ అనేది ఇఫ్ ద సేమ్ కండిషన్ ఈస్ ఫాల్స్ అంటే ఏదైతే మనం కండిషన్ రాస్తున్నామో ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు, ఇఫ్ ద సేమ్ కండిషన్ ఈస్ ఫాల్స్, ఆ కండిషన్ ఎప్పుడైతే మనకు ఫాల్స్ అవుతుందో సో అప్పుడు మనకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాట్స్ అంటే ఇప్పుడు ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో లైన్లో తీసుకుంటున్నాను. ఇక్కడ కంటిన్యూషన్లో ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని తీసుకుని ఇక్కడ మనకు ఏదైతే మనం చూపించాలనుకుంటున్నాం, ఇప్పుడు మేజర్ అని చూపించాను, మైనర్ అనేది కావాలి. ఓకే, మైనర్ అని చూపించాను. ఎప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయినా, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ వీ కెన్ షో దిస్. సో ఇక్కడ ఇలా రాయొచ్చు మనకు ఎల్స్. ఇది ఏ బ్లాక్ అవుతుంది మనకు? ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్. సో ఇక్కడ ఇలా రాయొచ్చు మనం బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ if the condition is false. కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది. సో దిస్ ఇస్ ఇలా మనకు ఇఫ్ అండ్ ఎల్స్ అనే ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏజ్ 10 అని ఇచ్చాను. సో ఒకసారి మనం అవుట్పుట్కి వెళ్ళి చూస్తే మైనర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూపిస్తాం. ఇక్కడ మైనర్ అనే స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్. సో ఎప్పుడైతే ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాము ఈ కండిషన్, ఓకే, ఈ కండిషన్ ఎప్పుడైతే ఇక్కడ ఇస్తున్నామో ఆటోమేటిక్గా మేజర్ అండ్ మైనర్ అని చెప్పేసి మనకు 2 స్టేట్మెంట్స్ సెట్స్. దిస్ ఈస్ ద వన్ సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ టు టెస్ట్ if and
ఎల్ స్టేట్మెంట్, ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఈ విధంగా చెక్ చేస్తాం. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్ ను ఎలా యూజ్ చేయాలి అనే దానిపైన డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఈ వీడియోను మనము ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ.